వెల్కమ్. వెల్కమ్ టు ద వివేక్ వ్యూ తెలుగు. ఈరోజు చాలా క్రేజీ వీకెండ్ అప్డేట్స్తో వచ్చా. ఇంకా లేట్ వద్దు, డ్రాగ్ అండ్ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఛానల్ మూవీ లవర్స్ కానీ అప్డేట్ వ్యూవర్స్ కానీ ఎవరైనా చూస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ ఇంపార్టెంట్ వీరోస్, మనలాంటి మూవీ లవర్స్కు ఎంతోమందికి షేర్ అవుద్ది. అండ్ మేక్ షూర్ టు ద లైక్, షేర్, సబ్స్క్రైబ్ బైర్వాస్. కమింగ్ టు ద వీడియో. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇది మూవీ అప్డేట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే మనకి రీసెంట్ టైమ్స్లో ఏవైనా కొత్త మూవీస్ విడుదలైతే ఫస్ట్ డేనే పైరసీ ప్రింట్లో మనకి తమిళ్ రాకర్స్ అనే గ్రూప్లో వచ్చేసేవి కదా. అయితే ఆ గ్రూప్ అడ్మిన్ అయిన జెఫ్ స్టీఫెన్ రాజును కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కళాఖండాన్ని చేసిన ఈయన ఎలా దొరికిపోయారంటే, మనకి తిరువనంతపురం థియేటర్లో రాయన్ మూవీని సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారట. రికార్డ్ చేస్తుండగా పోలీసులు వెళ్ళాక పట్టుకున్నారు ఆయన్ని. అయితే ఈయన ఆల్రెడీ పృథ్వీరాజ్ గారు నటించిన గురువాయర్ అంబుల నడియల్ అనే మలయాళం మూవీని విడుదలైన ఫస్ట్ రోజే ఇలా తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో పెట్టేశారు. అయితే పృథ్వీరాజ్ గారి ఫ్యామిలీ ఫిర్యాదుతో స్టీఫెన్ రాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చూసి నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఈ తమిళ్ రాకర్స్ పైరసీ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని నడిపిస్తుంది సింపుల్ నార్మల్ మనిషి అంతే. దీని వెనక ఇంకా నేను పెద్ద పెద్ద గ్రూప్స్, కంపెనీస్ ఈ వెబ్సైట్ని చాలా కాలం నుంచి నడిపిస్తుంది కదా అనుకున్నా. ఎనీవే, ఇక ఈయన్నైతే రాయన్ మూవీ రిలీజ్ రోజే పట్టుకున్నారు పోలీసులు. ఇంకా ధనుష్ గారు నటించిన రాయన్ మూవీ. సో దట్స్ ఆల్. మ్యాక్సిమం మూవీ అనేది థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి గాయస్, లేదంటే ఓటీటీ వరకు వెయిట్ చేయండి. పైరసీ అనేది చూడకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చాలా కష్టపడి మనకు అవుట్పుట్ ఇస్తారు కదా, దాన్ని పైరసీలో చూడడం ఇంకా అది తప్పే కదా. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, అంటే ఇది కూడా అప్డేట్ కాదు, కానీ ఈ విషయం తెలిసిన తర్వాత లిటరల్లీ నా మైండ్ దొబ్బింది భయ్యా. ఏంటంటే మనకి కల్కి ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, అశ్విని దత్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలోన రీసెంట్ టైమ్స్లో మనకి వైజయంతి ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, వాళ్ళది 15th సెంచురీ కారణంగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటని, ఆయన ప్రొడ్యూస్ చేసిన చిరంజీవి గారి అప్పటి సినిమా ఉంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి. అయితే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు హిట్ టాక్తో దూసుకెళ్ళింది కదా థియేటర్స్లో. ఈ మూవీ ప్రొడ్యూస్ చేసిన అశ్విని దత్ గారు ఏమన్నారంటే, అప్పుడు రిలీజ్ అయిన ఈ మూవీకి లిటరల్లీ 27 మంది రైటర్స్ పనిచేశారంట. ఒక్క మూవీకి 27 మంది రచయితలు. కానీ విషయం ఏంటంటే, అప్పట్లో ఆ టెక్నాలజీకి 27 మంది రచయితలు అంటే ఓకే, కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ టెక్నాలజీకి మినిమం 10 రైటర్స్ వేసుకున్న మూవీ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి డ్యామ్ షూర్గా కామెంట్ చేసేయండి బ్రోస్. నౌ కమింగ్ టు అవర్ టాలీవుడ్ అప్డేట్స్. విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న VD12 అనే వర్కింగ్ టైటిల్తో ప్రెజెంట్ షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ను మూవీ టీం అయితే అనౌన్స్ చేసేసింది. నెక్స్ట్ ఇయర్ March 28 అని. ఇంకా ఈ మూవీ టీం రిలీజ్ చేసిన ఈ యొక్క పోస్టరు చూడటానికి రెయినీ సినిమాటోగ్రఫీ అండ్ వైల్డ్గా ఉన్నాయి. ఇంకా ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా అనిరుద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. చూడాలి ఇంకా ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ గారు హీరోగా, జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా నటిస్తున్న ఈ ఫిలిం దేవరా. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది కొరటాల శివ గారు. అండ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఇస్తుంది అనిరుద్ గారు. ఇంకా ఈ మూవీ నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. దేవరా పార్ట్ 1 నుండి సెకండ్ సింగిల్ అయితే August 5న రిలీజ్ చేస్తున్నారని మూవీ టీమే ఒక పోస్టర్ని విడుదల చేసింది. ఇంకా August 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సాంగ్ ఎలా అనిరుద్ గారు కంపోజ్ చేస్తున్నారో, ఆల్బమ్ ఎలా ఉండబోతుందో. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డీజే టిల్లు అండ్ సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ నుండి అయితే అప్డేట్ వచ్చేసింది. టిల్లు క్యూబ్లో అయితే ఇంకో హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తారని మూవీ టీం అనుకుంటుందంట. అయితే టిల్లు క్యూబ్లో ఈసారి ట్యాక్సీ వాలా మూవీలో నటించిన ఈమె ప్రియాంక జవాల్కర్ను అయితే నెక్స్ట్ పార్ట్కు అనుకుంటున్నారంట. ఇంకా మూవీ టీమే అఫీషియల్గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రానా గారి కొత్త మూవీ గురించి అయితే ఈ అప్డేటు. రానా గారు నటించిన విరాట పర్వం వచ్చి దాదాపు 2 years అయితే అయిపోతుంది. అలాంటి ఫుల్ ప్లెడ్జర్ మూవీ అయితే రానా గారు ఇంకా ఏదీ చేయలేదు. బట్ రీసెంట్ టైమ్స్లో కిషోర్ అనే కొత్త డైరెక్టర్ అయితే రానా గారికి స్టోరీ చెప్పారంట. రానా గారు కూడా దానికి ఒప్పుకున్నారు. ఇంకా ఈ మూవీని హీరోయిన్గా KGFలో ఫేమ్ అయిన శ్రీనిధి శెట్టి గారిని అయితే పిక్ చేశారట మూవీ టీం. ఇంకా ఈ మూవీకు RK మీడియా వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ అయితే స్టార్ట్ చేస్తుందంట. మూవీ అక్టోబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. కానీ రానా గారు అయితే దాదాపు 2 years నుండి అయితే గెస్ట్ అపియరెన్స్ అయితే ఎక్కువగా మనకు కనిపించారు.
సో ఇంకా ఫైనల్లీ రానా గారే మెయిన్ లీడ్లో ఇంకా ఈ మూవీ వస్తుంది. ఇంకా చూడాలి మూవీ టీమే అఫీషియల్గా ఎప్పుడు ఇది క్లారిటీ ఇస్తుందో. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కొంగువ. సూర్య గారు నటిస్తున్న లీడ్ రోల్ మూవీ కొంగువ. ఈ మూవీను శివ గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ డిఎస్పి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఇప్పటికే మూవీ టీం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. దసరా ఫెస్టివల్ కారణంగా అక్టోబర్ 10న వస్తామని మూవీ టీమే అనౌన్స్ చేసింది. అయితే ఈ మూవీ తాలూకా క్రేజీ అప్డేట్ ఏంటంటే, సూర్య గారి తమ్ముడు ఉన్నాడు కదా హీరో కార్తీక్ గారు, కొంగువాలో గెస్ట్ రోలు ఉండే అవకాశం ఉందంటున్నారు మూవీ టీం. ఇక వీరిద్దరూ ఎపిసోడ్ కొంగువ సీక్వెల్కు మెయిన్ రీజన్ అవ్వచ్చంట. దీనికి ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ సూర్య గారి తమ్ముడు కార్తీక్ గారు నిజంగానే గెస్ట్ రోల్ ఎపీరియన్స్లో కొంగువలో కనిపిస్తే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అయినట్టే. కాక ఇప్పటికే ఈ ఫిల్మ్లో జగపతి బాబు గారు అండ్ బాబీ డియోల్ గారు మెయిన్ రోల్స్లో ప్లే చేస్తున్నారు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రామ్ పోతినేని గారు అండ్ బాలకృష్ణ గారి అప్డేట్. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మ్యూచువల్గా ఓ సినిమా రాబోతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే దీనికి ఇద్దరు డైరెక్టర్లు తీయబోతున్నారు. దీనిపై అఫీషియల్ క్లారిటీ మనకి ప్రెజెంట్ రామ్ పోతినేని గారు నటిస్తున్న డబల్ స్మార్ట్ మూవీ అయ్యాక అండ్ బాలకృష్ణ గారు షూటింగ్ అవుతున్న 109 అయ్యాక తెలుస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, RC16 అప్డేట్. రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్లో అండ్ జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా నటించబోతున్న ఈ ఫిల్మ్ RC16 అనే వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంతో స్టార్ట్ అయ్యాయి. అయితే ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చుబాబు సనా గారు అండ్ మ్యూజిక్ అందిస్తుంది AR రెహమాన్ గారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ అయిన బుచ్చుబాబు గారు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన AR రెహమాన్ అండ్ ఈ మూవీకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్న రత్నవేలు గారితో దిగిన ఫోటోను ఆయన ఎక్స్లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అంట దుబాయ్లోని ఫిర్తౌజ్ స్టూడియోలో జరుగుతున్నాయని చెప్పారు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పుష్ప 2. ఇది అప్డేట్ కాదు కానీ ఈ మధ్య తెగ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకటే భజన, అటు అల్లు అర్జున్ గారికి ఇటు సుకుమార్ గారికి గొడవలు వచ్చాయని ఒకటే రూమర్స్. ఇంకా దీన్నైతే మూవీ టీం క్లారిటీ ఇచ్చేసింది. డైరెక్టర్ సుకుమార్ గారు యుఎస్కు వెళ్ళారు, బన్నీ యూరోప్కి వెళ్ళారు. వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్స్ వల్లనే వెళ్ళారు అంతే. ఇక అందుకే పుష్ప 2 షూటింగ్ ఆగిందని వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. ఇంకా దీన్ని సోషల్ మీడియాలో ఒకటే భజనగా మొత్తం పుష్ప 2 ప్రాజెక్టే సెల్యూడ్ అయిపోయింది, షూటింగ్ అబాండెడ్ అయిపోయింది. ఇంకా ఆపేయండి బ్రో, ఎందుకు ఇవన్నీ వేస్ట్. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే December 6 పక్కా మూవీ టీం అయితే రిలీజ్ చేస్తామని బల్ల గుద్ది మరీ చెప్పారు. చూడాలి ఇంకా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కల్కి 2898 AD OTT రిలీజ్ డేట్. నాగశ్వన్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ గారు మ్యూజిక్ అందించారు. ఇక పెద్ద పెద్ద స్టార్లు నటించిన ఈ ఫిల్మే కల్కి 2898 AD. అయితే ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ముందు స్టిల్ ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఇప్పటికే 1100 crores ఆల్రెడీ వసూలు చేసి బ్లాక్ బస్టర్ మూవీగా టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీని కూడా OTT డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయిన డేట్ నుండి 10 weeks తరువాత OTTకి రిలీజ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్తో మూవీ టీం అయితే నేరుగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇక ఈ మూవీ అయితే September 2nd week అంటే సెప్టెంబర్ 2nd week అంటే వినాయక చవితి మేబీ ఈ తేదీల్లో మూవీ టీం అయితే OTTకి అయితే కల్కిని రిలీజ్ చేస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి అప్డేట్. వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో రాజమౌళి గారు అయితే కథను అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ను ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. కథ అయితే ఇప్పటి వరకు క్లైమాక్స్ వరకు అయితే చేరుకుంది. ఇంకా కథ అయిపోగానే షూటింగ్ అయితే స్టార్ట్ చేసేసినట్టే. అయితే దీని తాలూకా అప్డేట్ ఏంటంటే రాజమౌళి గారు ఈ వర్కింగ్ టైటిల్కు గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే సమాచారం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ టైటిల్ ఎలా ఉందో డ్యామ్ షూర్గా కామెంట్ పెట్టేయండి బ్రోస్. గోల్డ్ అనే టైటిల్ జస్ట్ వైరల్ టైటిల్ అంతే. మూవీ టీం అయితే ఇంకా ఎటువంటి అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో దట్స్ ఆల్, దీస్ ఆర్ ద వీకెండ్ అప్డేట్స్. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను గాయస్. వీకెండ్ అప్డేట్స్లో మొత్తం మనకి రాబోయే ఈ అప్డేట్స్ గురించి మొత్తం చెప్పాను. ఇక ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. లైక్ అయితే పక్కా ముఖ్యం బిగులు. మనలాంటి మూవీ లవర్స్ ఎంతోమందికి షేర్ అవుద్ది. అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ముఖ్యం. యా, దట్స్ ఆల్. ఇంకా ఇందులో ఏదైనా అప్డేట్ మిస్ అయితే డ్యామ్ షూర్గా కామెంట్ పెట్టేయండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి భైరవాస్. ఇలాంటి బౌంటీలను ఎన్నో హంట్ చేద్దాం.